నీకేంద్ర మీ నాన్న దేశంలో ఉన్నాడు, నెల నెలకు జీతం వస్తా అని కొందరు అంటారు. ఇంకొందరేమో వాళ్ళకేంద్ర కొడుకులేమో దేశంలో ఉన్నారు, భర్త కూడా దేశంలో ఉన్నారు, మత్తు సంపాదిస్తున్నారులే అని కొందరు అనుకుంటారు. కానీ ఆ డబ్బు వెనుక వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళ బాధలు ఏ ఒక్కళ్ళు కూడా ఆలోచించారు. మీరు అనుకున్న ఎంజాయ్ లైఫ్ ఒక్కరికి ఇద్దరికి ఉండవచ్చు, కానీ అందరికి ఉండదు ఇక్కడ. కానీ మిగతా 9 మంది 8 మంది మాత్రం మస్తు కష్టపడుతున్నారు. అంతెందుకు మామ, వయసు మీద పడ్డా కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మరీ బొక్కలు అరగొట్టుకుంటున్న తండ్రులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఆ విషయాన్ని కూడా కొందరు అర్థం చేసుకుంటున్నారు, మరి కొందరు పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. మా నాన్న అక్కడ ఎంత కష్టపడుతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత మాకు పంపిస్తున్నాడు, మరి మా నాన్న మంచిగా ఉన్నాడా లేదా అనేది కూడా ఆలోచిస్తలేరు. ఎంతసేపు కొంతమంది పిల్లలు నాకు అది పంపినానా, నాకు బైక్ కావాలా, ఆడు ఫోన్ కొన్నాడు, నాకు అది కావాలంటున్నారు. కానీ మీరు చెప్పే మాటలకు వీళ్ళు ఇక్కడ బాకీలు చేసి మరి పైసలు పంపుతున్నారు. వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకున్న అర్థం కాదు. కానీ మీరైనా అర్థం చేసుకొని కొద్దిగా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా మర్యాదతోనైతే మాట్లాడండి.